మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎస్సీలు మతం మారితే హోదా పోదు అంటూ అగ్రవర్ణానికో న్యాయం మాకో న్యాయమా అంటూ మనకి ఇక్కడ ప్రశ్న కనిపిస్తుంది. ఇక చంద్రబాబు దృష్టికి రఘురామ వ్యవహారం మందకృష్ణ మాదిగ అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే షెడ్యూల్ కులాలకు చెందిన వారు మతం మారినంత మాత్రాన వారి సామాజిక పరిస్థితులు హోదా ఎక్కడ మారదని ముఖ్యంగా మనం చూసినట్టయితే ఎంఆర్బిఎస్ జాతీయ నాయకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రాజ్యాంగం ఎస్సీలకు ఇచ్చిన అంటే ముఖ్యంగా కనిపించిన సామాజిక స్థితిపై అవగాహన సదస్సులో మాట్లాడుతూ ఆయన చెప్పిన విషయం ఏంటంటే షెడ్యూల్ కులాల వారు క్రైస్తవమా మరొక మతమా తీసుకున్నంత మాత్రాన వారి సామాజిక హోదా గౌరవం ఎక్కడా పెరగదు. ఎస్సీలు మాత్రం మతం మారితే రిజర్వేషన్లు పొందలేరని, ఎస్సీ హోదా ఉండదని సుప్రీంకోర్టు చెప్పడం రాజ్యాంగ విరుద్ధం అంటూ ఆయన మండిపడ్డారు. ఇక కుల వివక్ష ఉన్నంత కాలం ఎస్సీ ఎస్టీ ఇతరులకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే. ఆర్టికల్ 25 ఏదైనా మతాన్ని దైవాన్ని పూజించుకునే హక్కు, ప్రచారం చేసుకునే హక్కు కల్పించింది. ఇక కుల వ్యవస్థ ఉన్నంత కాలం సామాజిక గుర్తింపులో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక అంతరాలు, ఆర్థిక అసమానతలు కొనసాగుతూనే ఉంటాయంటూ మనకు కనిపిస్తుంది. ఇక దళితులకు, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కొనసాగడానికి కల్పించడానికి జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ప్రారంభించాం. దీనికి చెందిన వారందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొస్తున్నాం. అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే మొన్న సుప్రీంకోర్టు అయితే సంచలనమైన విషయం చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే ముఖ్యంగా మనం చూసినట్లయితే అంటే ఎస్సీ మతాలు గనక మారినట్టయితే, ఎస్సీలు ఎవరైతే ఉంటారో క్రైస్తవ మతానికి గనక తీసుకున్న అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక మతం అనేది అయితే ప్రాధాన్యతగా తీసుకొని ఒకవేళ మతం కనుక మారినట్లయితే ఆ కులం ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద వాళ్ళపైన ఏమైనా ఎలా అంటే ఒక రకమైన మాటలు యూజ్ చేసి ఆ పదజాలం కనుక మాట్లాడినట్లయితే వెంటనే ఎదుటి వ్యక్తి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనే చట్టం కింద కేసులు నమోదు చేస్తారు. కానీ సాధారణంగా నమోదు చేసే కేసుల కంటే ఇప్పుడైతే అలాంటివి నమోదు చేయరాదు అంటూ స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ఒక్కసారి కనుక ఏదైతే కులం మారితే వెంటనే ఆ మతం ఏదైతే ఉంటుందో దాని యొక్క హోదా కూడా రద్దు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక నుంచి ఎస్సీ ఎస్టీ అనేది అప్లై అవ్వదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే దాన్ని మందకృష్ణ మాదిగ స్పందిస్తూ అయితే అదైతే హక్కులను అణిచివేయడం అని చెప్పేసి, ఎవరైతే రాజ్యాంగం మనకిచ్చిన హక్కుల్ని అణిచివేస్తున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఇక దీని గురించి